సాధారణంగా మనోళ్ళు చాలామంది వెహికల్స్ వెళ్ళేసి తెలంగాణలోనూ బెంగళూరులోనూ కొనుక్కొచ్చుకుని ఇక్కడికి వస్తుంటారు. వాటిని ఇకపైన రిజిస్ట్రేషన్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించిందంట. అంటే ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే, మన రాష్ట్రం వాళ్ళు పొరుగు రాష్ట్రాల వాహనాలు కొనుక్కుని వాటిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుందామంటే ఇక మీద కుదరదు. ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు పొరుగునున్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని వివిధ నగరాల్లో కొత్త కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేశా అక్కడ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చి మన రాష్ట్రంలో శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనివల్ల ఆ వాహనాల ద్వారా ఏటా జీఎస్టీ రూపంలో దక్కాల్సిన 100 కోట్ల వరకు రాష్ట్రం నష్టపోతుందని వాణిజ్య పన్నుల శాఖ గుర్తించి దీంతో వీటిని పూర్తిగా కట్టడి చేయడానికి రవాణా శాఖ సమాయత్తమైంది. వాహనం కొనుగోలు చేసినప్పుడు దాని విలువ ఆధారంగా 18 నుంచి 28% వరకు జీఎస్టీ, జీవిత పన్ను తదితరాలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏపీకి చెందిన కొందరు పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఖరీదైన కార్లు, బైకులు కొనుగోలు చేస్తున్నారు. అక్కడ 28% వరకు జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఆ రాష్ట్రంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసుకుని ఆంధ్రప్రదేశ్కి ఆ వాహనాన్ని తీసుకొచ్చి జీవిత పన్ను చెల్లించి అంటే లైఫ్ ట్యాక్స్ కట్టి శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. జీఎస్టీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెరిసగం వాటా ఉంటుంది. 28% జీఎస్టీలో సగం అంటే 14% వాటా మనకు దక్కాలి. ఉదాహరణకి పక్క రాష్ట్రంలో షోరూంలో 60 లక్షల విలువైన కారు కొంటే దానికి 28% జీఎస్టీ రూపంలో 16.80 లక్షలు అక్కడ చెల్లిస్తున్నారు. అందులో 8.4 లక్షలు కేంద్రానికి, మరో 8.4 లక్షలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతాయి. ఆ 8.4 లక్షలు మన రాష్ట్రం నష్టపోతుంది. ప్రతి నెల వందల సంఖ్యలో వాహనాలు పక్క రాష్ట్రాల్లో కొనుగోలు చేయడం వల్ల ఏపీ ప్రభుత్వం ఏటా దాదాపు 100 కోట్ల మేర రాష్ట్ర జీఎస్టీని కోల్పోతుందని ఇటీవల సీఎం చంద్రబాబు వద్ద వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రస్తావించారు. స్పందించిన సీఎం ఇలా పొరుగు రాష్ట్రాలు కొనుగోలు చేసిన వాహనం మన రాష్ట్ర రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించద్దని గట్టిగా చెప్పారు. ఇక్కడే మరి ఇది అధికారులు ఆయనకి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారో తెలియదు. సాధారణంగా ఎక్కడ కొంటే అక్కడ షోరూమ్ వాళ్ళు అక్కడే రిజిస్ట్రేషన్ చేపిస్తారు. ఇక్కడికి వచ్చి ఎందుకు చేయిస్తారు? టెంపరీ రిజిస్ట్రేషన్ అయినా మళ్ళీ ఒరిజినల్ రిజిస్ట్రేషన్ అక్కడికి వెళ్ళినే చేయించుకోవాలి మనం. మరి ఎట్లా చెప్పారు నాకు అర్థం కాల. ఇక్కడ కావాల్సింది ఏంటి? మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ సొంత ఇల్లు ఉంటుంది కాబట్టి అక్కడ కొనుక్కుంటున్నారు. లేదా ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో వాళ్ళు ఒక పిలుపు ఇవ్వాలి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు మన రాష్ట్రంలోనే వాహనాలు కొనండి అన్నటువంటి పిలుపు ఇవ్వాలి. ఇందులో అధికారుల గందరగోళమో మీడియా గందరగోళమో అర్థం కావట్లా.